I look civilized to you. యష్ హీరోగా చేసిన టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది. సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి మాస్ రచ్చ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్లతో సినిమాపై క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది. టాక్సిక్ సినిమా వరల్డ్ వైడ్ గా 12,000కు పైగా థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది. యష్ బాక్సాఫీస్ దగ్గర మాస్ కలెక్షన్స్ తో తన సత్తా చూపిస్తున్నాడు. టాక్సిక్ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది, సినిమా టికెట్ ప్రైస్ ఎంత, ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. టాక్సిక్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో, అలాగే ఒకవేళ చూడకపోతే ఎప్పుడు చూస్తారో కింద కామెంట్స్ లో చెప్పండి. టాక్సిక్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 750కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాగా కర్ణాటకలో 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక తమిళనాడు, కేరళ కలిపి 700కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కాగా కేవలం హిందీలోనే 4,000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాగా ఓవర్సీస్ లో 4,000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. టోటల్ వరల్డ్ వైడ్ గా దాదాపుగా 12,000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. థియేటర్ కౌంట్ భారీగా ఉంది. అదే రేంజ్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ఏరియాల వారీగా పరిశీలిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రేంజ్ లో వసూలు చేయగా కన్నడలో 30 కోట్లు, తమిళనాడులో 5 కోట్లు, మలయాళం 1 కోటి రేంజ్ లో వసూలు చేసిన ఈ సినిమా హిందీలో 35 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఇండియా వైడ్ గా 81 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో 20 కోట్ల రేంజ్ లో వసూలు చేయగా సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి ముందే 100 కోట్ల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ దాటేసి మాస్ బీభత్సం చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్సే ఈ రేంజ్ లో ఉంటే సినిమా మొదటి రోజు భారీగా వసూలు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్ కి ముందు నుంచే ఈ రేంజ్ లో బీభత్సం చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా తెలంగాణలో మొదటి 10 రోజులు సింగిల్ స్క్రీన్ ధర 227 రూపాయలు ఉంటే మల్టీప్లెక్స్ మరియు స్పెషల్ థియేటర్ ధరలు 395 వరకు ఉన్నాయి. ఇక 11వ రోజు నుంచి సింగిల్ స్క్రీన్ ధర 177 రూపాయలు ఉంటే మల్టీప్లెక్స్ మరియు స్పెషల్ థియేటర్ ధర 295 రూపాయలు ఉంది. ఇక ఆంధ్రాలో మొదటి 10 రోజులు సింగిల్ స్క్రీన్ ధర 200 రూపాయలు ఉంటే మల్టీప్లెక్స్ మరియు స్పెషల్ థియేటర్ ధరలు 277 రూపాయలు ఉన్నాయి. ఇక 11వ రోజు నుంచి సింగిల్ స్క్రీన్ ధర 145 రూపాయలు ఉంటే మల్టీప్లెక్స్ మరియు స్పెషల్ థియేటర్ ధరలు 177 రూపాయలు ఉన్నాయి. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం టాక్సిక్ సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉండగా తమిళనాడులో 8 కోట్ల నుండి 9 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉంది. కేరళలో 5 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉండగా హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి టాక్సిక్ సినిమా 75 కోట్ల నుండి 80 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో 30 కోట్ల నుండి 35 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 170 కోట్ల నుండి 180 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ భారీగా జరిగితే టాక్సిక్ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటినా షాక్ అవ్వాల్సిన పని లేదు. యష్ హీరోగా చేసిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా 4 సంవత్సరాలు అవుతుంది. అయినా యష్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కేజీఎఫ్ చాప్టర్ 2 లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తరువాత వస్తున్న టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డుల మొత్తం మోగించటం ఖాయంగా కనిపిస్తోంది. కేజీఎఫ్ 2 మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 31 కోట్ల రేంజ్లో వసూలు చేయగా కర్ణాటకలో 30 కోట్లు, తమిళనాడులో 8 కోట్లు, కేరళ 7 కోట్లు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఓవర్సీస్ లో 24 కోట్ల రేంజ్లో వసూలు చేసింది. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 165 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన టాక్సిక్ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. టాక్సిక్ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటి రోజు కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందా లేదా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే టాక్సిక్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.